హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అన్నది రిలయన్స్ నుంచి రావడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా ఇది కూడా కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, మనం ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే రిలయన్స్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఇది రిలయన్స్ అనేది రిలయన్స్ ఆఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మన అందరికీ తెలుసు కదా, రిలయన్స్లో చాలా కేటగిరీస్ ఉంటాయని చెప్పి. సో మనం ఇందులో చూసుకుంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ RIL.com అని చెప్పి మీకు ఈ అఫీషియల్ వెబ్సైట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న జాబ్ కాకుండా మీరు వేరే జాబ్స్కి అప్లై చేసుకుందాం అనుకుంటే రిలయన్స్ కంపెనీలో, సో మీరు ఏం చేస్తారంటే ఆ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ కెరియర్ ఉంది కదా, కెరియర్స్. సో అక్కడ క్లిక్ చేసి కెరియర్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. ఓకేనా. సో అక్కడ నుంచి మీరు చెక్ చేసుకొని మీకు ఏదైతే సూటబుల్ ఉందో అది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మనం అంత డీటెయిల్గా వెళ్ళట్లేదు. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం డిస్కస్ చేసుకున్న జాబ్ ఏంటి అంటే, సో ఈ జాబ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది రిలయన్స్ నుంచి వచ్చిందనమాట ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ కూడా ఫ్రెషర్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. మనం ఫ్రెషర్ అయినా అప్లై చేయొచ్చు, అదేవిధంగా మనం ఎక్స్పీరియన్స్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ రోల్ చూసుకుంటే కస్టమర్ కేర్. అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ఏం లేదు, రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే కస్టమర్స్తో మాట్లాడాలన్నమాట కంపెనీ పాలసీ ప్రకారంగా. సో మనకి కంపెనీ వాళ్ళే ఫుల్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. మనం ఒకసారి క్వాలిఫై అయిన తర్వాత, షార్ట్ లిస్ట్ అయిన తర్వాత, ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన తర్వాత ట్రైనింగ్ వల్ల కంపెనీ వాళ్ళు మనకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ట్రైనింగ్ బట్టి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ రిక్వైర్మెంట్స్ కూడా చూసుకుంటే మనకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. అంటే మనకి MS Excel, MS Word గురించి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా మనకి ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి. అండ్ మనకి పర్సనల్ ల్యాప్టాప్ అనేది ఉండాలన్నమాట. ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా మనకి వైఫై కనెక్షన్ కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అవర్స్ ఉంటాయి కాబట్టి మొబైల్ డేటాతో వర్క్ చేయడానికి అవ్వదన్నమాట. మనకి ఖచ్చితంగా వైఫై కనెక్షన్ అంటే ఇది ఒక బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది ఉండాలన్నమాట మనకి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి March 12th అనమాట. సో March 12thకి మనకి ఒక అప్లికేషన్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. సో మీరు మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేద్దాం అనుకుంటే March 12th లోపు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే జాబ్ టైప్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే జాబ్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే వర్క్ డీటెయిల్స్ చూసుకుంటే వర్కింగ్ డేస్ 5 days అనమాట. అంటే మనకి పర్ వీక్ వచ్చేసరికి మనం 5 days వర్క్ చేస్తాం అనమాట. అంటే Monday to Friday వర్క్ చేస్తాం. అండ్ Saturday Sunday 2 days మనకి వీక్ ఆఫ్ ఉంటుంది అనమాట. అంటే హాలిడే ఉంటుంది అనమాట. ఓకేనా. జాబ్ లొకేషన్ అంటే మనకి వెస్ట్ బెంగాల్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. మీరు అంటే ఆ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే కాదు, ఇది ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమే అనమాట. ఇక్కడ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా. సో ఈ యొక్క జాబ్ డీటెయిల్స్, ఈ యొక్క జాబ్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే అనమాట. అండ్ చాలామంది ఏమంటున్నారంటే మనం చేసిన వీడియోస్ అన్నిటికీ అప్లై చేస్తాం కానీ రెస్పాన్స్ రావట్లేదు అంటున్నారు. సో ఆబ్వియస్గా అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా షార్ట్ లిస్ట్ అవ్వరు కదా. సో వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్స్నే షార్ట్ లిస్ట్ చేసుకుంటారు వాళ్ళు. సో మీరు కూడా వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్స్లో లిస్ట్లో ఉండాలి అనుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు రైట్ వేలో అప్లై చేయాలన్నమాట. ఓకేనా. సో నార్మల్గా ఏదో ఒక రెజ్యూమేతో అప్లై చేసి నేను అప్లై చేస్తాను కదా అని చెప్పి మనం రిలాక్స్గా ఉంటే అవ్వదన్నమాట. సో మనం అప్లై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా రైట్ ఇన్ఫర్మేషన్తో అప్లై చేస్తే ఆబ్వియస్గా మనం షార్ట్ లిస్ట్ అవుతాం అనమాట. ఓకేనా. సో అందుకని చెప్పి మనం టూల్ బిల్డ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వీడియోలో కానీ ఆ టూల్ ఖచ్చితంగా అయిపోతుంది. సో అప్పుడు మీకు డెమో చూపిస్తాను ఆ టూల్ ఎలా వర్క్ అవుతుందని చెప్పి. అప్పుడు మీరు కూడా టెస్ట్ చేసి మనం అక్కడ టూల్ని మీరు ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేస్తే, సో ఆ ఫీడ్బ్యాక్ బట్టి మనం కొంచెం ఇంప్రూవ్ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం లైవ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో అది ఈ యొక్క డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఈ యొక్క జాబ్కి మీరు అలాగే అప్లై చేయాలంటే ఈ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ నుంచి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ కింద చూసుకుంటే మనకి క్విక్ అప్లై అని చెప్పి ఉంది కదా. సో క్విక్ అప్లై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ అయిపోయి అప్లై చేయొచ్చు. లేదనుకుంటే మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది బేసిక్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.